ఈ తరం పిల్లలు ర్యాంకుల వేటలో ఒత్తిడికి గురవుతున్నారు. పోనీలేని ఇంట్లో వదిలేస్తే ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. భీమవరంలో కొందరు చిన్నారులు కూచిపూడి నేర్చుకుంటూ శారీరక, మానసిక ఉల్లాసం పొందుతున్నారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. రాష్ట్ర నృత్యమైన కూచిపూడికి ప్రాచుర్యం కల్పించి దేశ విదేశాల్లోనూ ఆదరణ దక్కేలా ఎంతో మంది గుర్తింపు తెచ్చారు. క్రమేపీ ఆ నృత్యాన్ని నేర్చుకునే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ నృత్య రూపానికి కొత్త జవసత్వాలు తీసుకురావడంలో తన వంతు కృషి చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వైష్ణవి మణికంఠ. శ్రీ ఉమా సోమేశ్వర కూచిపూడి నృత్య కళాక్షేత్రం పేరుతో సంస్థను స్థాపించి చిన్నారులు, పెద్దలకు నాట్యంలో ఓనమాలు దిద్దించి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులు క్రమశిక్షణ, ఆసక్తితో కూచిపూడి నృత్య రీతులు నేర్చుకుంటున్నారు. చిరుప్రాయంలోనే ప్రదర్శనలిస్తూ పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటున్నారు. గత 4 సంవత్సరాల నుంచి శ్రీ ఉమా సోమేశ్వర కూచిపూడి నాటక కళాక్షేత్రంలో నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకున్న సాంగ్స్ కళింగనర్తన, ముదాకరాక మోదకం, వీణా పుస్తకధారిణి, మహేశ్వరి మహాకాళి, కస్తూరి తిలకం. నేను విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర, శ్రీశైలం, ఇంకా రాజమండ్రి తెలుగు ఆఫ్ బుక్ రికార్డ్ కూడా వచ్చింది నాకు. నేను ICMDA గిన్నీస్ బుక్ రికార్డులో నా పేరు వచ్చింది. విజయవాడ, శ్రీశైలం, గుంటూరు ఇలా చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. హాబీగా నేను ఈ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. నేను పెద్దయ్యాక కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. గత 3 సంవత్సరాలుగా ఈ అకాడమీలో నేర్చుకుంటున్నాను. నేను విజయవాడ, కాకినాడ, శ్రీశైలం లాంటి పెద్ద ప్రోగ్రామ్స్ చేశాను. ఇంకా నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. దాంట్లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనే ఒక అవార్డు కూడా వచ్చింది నాకు. గత 3 సంవత్సరాల నుంచి ఈ నాట్య కళాక్షేత్రంలో కూచిపూడి నేర్చుకుంటున్నాను. విజయవాడ, శ్రీశైలం, కాకినాడ, అంటి పెద్ద పెద్ద ప్రదర్శనలను చేశాను. గోదాదేవి, వీణా పుస్తకధారిణి, తిరుతిరు గణనాథ ఇలాంటి చాలా పాటలకు ప్రదర్శనలు ఇచ్చాను. నేను 5 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. శ్రీశైలం, విజయవాడ అలా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. నాకు ఈ ICMDA సర్టిఫికెట్ కూడా వచ్చింది. డాన్స్ బాగా నేర్చుకుని మా టీచర్కి ఒక పేరు తేవాలని అనుకుంటున్నాను. కూచిపూడిని నేర్పించడం ద్వారా ఈ కళను సజీవంగా ఉంచాలనే తన ఆశయం నెరవేరుతుందంటున్నారు వైష్ణవి మణికంఠ. ఈ నృత్యాన్ని నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరగడమేగాక శారీరక, మానసిక ఉల్లాసం వస్తుందంటున్నారు. 4 years నుంచి 50 years దాకా స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ చాలా చోట్ల ప్రోగ్రామ్స్, మేము పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, వాడపల్లి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ఇలా ఇటువైపు ప్రదర్శనలు అన్నీ చేస్తున్నాము. వీళ్ళందరూ నాకన్నా చాలా మంచి పైకి స్టేజ్కి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళందరికీ వాళ్ళ డాన్స్ ఇలాగే ఇన్స్టిట్యూట్ పెట్టుకొని డాన్స్ నేర్పించాలనేదే నా ముఖ్యమైన కోరిక. అది ఎవరైనా ఏమంటున్నారంటే డాన్స్ నేర్చుకుంటే ఎగ్జామ్స్ ఉంటాయి, చదువుకోలేము, ఎగ్జామ్స్ వల్ల మేము రామంటున్నారు. ఒక పూట నేను ఎప్పుడైనా సాంగ్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే వెంటనే రేపు చేసేస్తారు. అలా ఎందుకు చదువుకోలేరు? వాళ్ళు చాలా మెమొరీ పవర్ పెరుగుతుంది, బాడీ చాలా ఫిట్గా ఉంటుంది, డాన్స్ ఇంకా బాగా చేయగలుగుతారు. అలాగే మైండ్ కూడా వాళ్ళకి బాగా ఎదుగుతుంది. ఇది నేర్చుకుంటున్నారు కాబట్టి దీని నుంచి వాళ్ళు చదువు వైపు కూడా చాలా బాగా రాణిస్తారు. ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ బాగా చదువుతారు కూడా. కూచిపూడి నృత్య శిక్షణ పిల్లలకు చక్కని వ్యాయామంగాను ఉపయోగపడుతోందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా పాప ఇక్కడ నాట్య గురువు వైష్ణవి మణికంఠ గారి దగ్గర గత 5 సంవత్సరాలుగా నేర్చుకుంటుంది నాట్యం. ఇది డాన్స్ ఎందుకు నేర్చుకుంటుంది అంటే ముందు మోహన్లో ఒక హావాభావాలు అనేది ముందు తెలుస్తుంది అనమాట. ఒక బయటికి వెళ్ళి నృత్యం చేస్తున్నాము అంటే ఈ కూచిపూడి నాట్యం వల్లే అది అవుతుంది అనమాట. ఈ డాన్స్ నేర్చుకోవడం వల్ల ఒంటికి కూడా వ్యాయామం అనేది చక్కగా ఉంటుంది.